ఆయేషా మీరా హత్య కేసులో సిబిఐ దర్యాప్తు ముగిసింది. తుది నివేదికను సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించారు సిబిఐ అధికారులు. తదుపరి విచారణ ఈ నెల 26కు వాయిదా పడింది. ఇక సిబిఐ నివేదికపై ఉత్కంఠ నెలకొంది. 18 ఏళ్లుగా న్యాయం కోసం ఆయేషా మీరా తల్లి పోరాటం చేస్తోంది. ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించి తుది నివేదికను హైకోర్టుకు సిబిఐ సమర్పించింది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, చెప్పండి పూర్తి అప్డేట్స్. నరేష్, 2007లో తీవ్ర సంచలనం రేకెత్తించిన ఆయేషా మీరా హత్య కేసులోని తుది నివేదికను సిబిఐ ఈ రోజు హైకోర్టుకు సమర్పించింది. ఫీల్డ్ కవర్ లో హైకోర్టుకు ఇవ్వడమే కాకుండా విజయవాడ సిబిఐ కోర్టులో ఈ రిపోర్టును సబ్మిట్ చేసేందుకు తమకు అనుమతి ఇవ్వాలి అని చెప్పి సిబిఐ హైకోర్టును కోరింది. దీంతో సిబిఐకి ఈ రిపోర్టును విజయవాడ కోర్టులో దాఖలు చేసేందుకు అనుమతిస్తూ హైకోర్టు వెంటనే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు రాత్రికి కానీ లేదా రేపు ఉదయం కానీ ఈ నివేదికను సిబిఐ అధికారులు విజయవాడ కోర్టులో సబ్మిట్ చేసే అవకాశం ఉంది. 2007 డిసెంబర్ 27వ తేదీన అప్పట్లో ఆయేషా మీరాని హత్య చేశారు. దీనికి సంబంధించి సత్యంబాబును పోలీసులు అదుపులోకి తీసుకొని ఆ తర్వాత అరెస్ట్ చేయటమే కాకుండా పెద్ద ఎత్తున అప్పట్లో ఆందోళనలు కూడా చెలరేగాయి. సత్యంబాబు అమాయకుడని, అతనికి సంబంధం లేదని, దీంట్లో వేరే వాళ్ళు ఉన్నారు అని చెప్పి అప్పట్లో పలు ప్రజా సంఘాలతో పాటు ఆయేషా మీరా తల్లిదండ్రులు కూడా దీనిపై అప్పట్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయేషా మీరా హంతకులను బయటికి రావాలి అంటే సిబిఐ దర్యాప్తు జరిపి తీరాల్సిందేను అని కూడా వాళ్ళంతా డిమాండ్ చేశారు. దీంతో హైకోర్టు అప్పట్లో ఆయేషా మీరా హత్య కేసులో సిబిఐ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. వెంటనే సిబిఐ విచారణ జరిపి ఈ రోజు తుది నివేదికను హైకోర్టుకు సమర్పించడమే కాకుండా విజయవాడ సిబిఐ కోర్టులు కూడా మరికొద్ది సేపట్లో ఈ నివేదికను సమర్పించనుంది. సీల్డ్ కవర్ లో ఈ నివేదికను హైకోర్టుకి ఇవ్వడంతో దీన్ని వెంటనే భద్రపరచాలి అని చెప్పి హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. నరేష్. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.